నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. జగన్ చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు అన్నది గన్నవరం సాక్షిగా రుజువైందనంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు ఇక్కడ ఓటర్లు. ఇక్కడ ప్రజాకర్షక నేత గల విప్పర్తి వేణుగోపాలరావుకి గన్నవరం టికెట్ కేటాయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా పార్టీ శ్రేణులు అయితే ఫలితం రాకముందే విజయం తమదేనంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి ధీమకు గల కారణం ఏమిటి? ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? నేరుగా గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు గారిని అడిగి ఆయన మాటలోనే ఆయన అంతరంగాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వేణుగోపాలరావు. నమస్తే సార్. జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. అవునండి. మీకు జగన్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయేమో. మళ్ళీ ఇప్పుడు గన్నవరం టికెట్ కూడా మీకే దక్కింది. ఎందుకంటే ఆయన ఎంతో ఫిల్టరైజేషన్ చేస్తూ సుమారుగా 50 మంది 60 మంది సిట్టింగ్లు కూడా మార్చారు, కొంతమందికి ఇవ్వలేదు టికెట్. అటువంటి నేపథ్యంలో మీకు ఇచ్చారని అంటే కూడా ఎంతో సర్వే చేయించుకుని మరీ ఇచ్చుంటారు. ఖచ్చితంగా వైనాట్ 175 అన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలోనే గన్నవరం టికెట్ మీకు కేటాయించారని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? అవునండి, మీతో ఏకీభవిస్తాను నేను. ఎందుకంటే 2012 నుంచి కూడా నేను ఆయన నమ్ముకునే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి స్థానం కల్పిస్తారన్నది నేనే రుజువు, నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే 2012లో పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు కోఆర్డినేటర్గా ఇచ్చారు పి గన్నవరం నియోజకవర్గానికి. 14లో జస్ట్ సమీకరణల వల్ల టికెట్ మిస్ అయింది. అయినా నేనేమీ కూడా డిస్కరేజ్ అవ్వకుండా అలాగే ఆయన నట్టుకునే ఆయన చొక్కా పట్టుకునే అలాగే ప్రయాణం చేయడం జరిగింది. అలాగే 2019లో కూడా 19లో పెద్ద ఎక్కువ ఏమీ ట్రై చేయలేదండి మీరు? అడిగాను నేను. ఎడ్జ్ లో కొండేటి చిట్టిబాబు గారు అది చెప్పుకోవచ్చు. ఏ కారణం కాదు, ఆయన ఇచ్చిన మాట తప్పడు. ఆయన ఏం జరిగిందంటే 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత లోటస్ పాండ్ లో మీటింగ్ పెట్టారు సార్. ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళా. ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్ళు మొత్తం 175 మెంబర్స్ హాజరయ్యాము అక్కడ. అప్పుడు మనకి 67 సీట్లు వచ్చాయి. ఆయన ఒకటే అన్నాడు, స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏమన్నారంటే, రేపటి నుంచి మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయండి 175 మెంబర్స్, మళ్ళీ మీకే టికెట్ ఇస్తాను నేను అనేసి ఆయన ఒక మాట అన్నాడు. దానికి కట్టుబడిపోతాడు ఆయన. కాబట్టి ఓహో బాస్ ఆ మాట అన్నాడు, ఇంకా కట్టుబడిపోతాడు అనేది ఏదో వృతాబత్తిగా అలా ట్రై చేసాం. 2019లో ఆ మేరకి ఎందుకు మారిన సమీకరణలు? మారలేదండి. 2019లో మారలా. అందరికి ఇచ్చారు, ఎవరో ఒక అతనికి తప్పించి మిగతా వాళ్ళు అందరికి ఇచ్చారు. ఒక ఎస్సీ క్యాండిడేట్ ఎవరో ఒక అతనికి ఇవ్వలేదంటే అది ఎందుకు ఇవ్వలేదో మరి దాని విషయం మీకు కూడా దక్కాలి కదా. లేదు, అందరికి ఆ మాటకి 174 మెంబర్స్ కి అదే మెంబర్స్ ఇచ్చాడు ఆయన. ఇచ్చాడు. ఆ సందర్భంలోనే ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు నెగ్గడం జరిగింది. 2019లో మంచి మెజార్టీ తోటి నెగ్గడం జరిగింది. ఓకే అండి. ఏ రీజన్స్ తో అంటే గన్నవరం జెడ్పీటీసీగా ఉన్నటువంటి మీకు జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించడం జరిగింది? క్యాబినెట్ పోస్ట్ అండి అది. క్యాబినెట్ పోస్ట్ సార్ నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయాను కాబట్టి జెడ్పీ చైర్మన్ నాకు నిర్ణయించడం జరిగింది. కానీ మీరు అక్కడతోనే ఇది 2024కి నాకు దెబ్బ పడేలా ఉందని అనుకున్నారు ఆ రోజు? అంటే నాకు టికెట్ ఎవరేమో 2024 కానీ ఆ రోజు అలాంటి ఊహల్లో మనిషిని కాదండి. నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఆ విజయాలు అలాగే నాకు దగ్గరికి వస్తూనే ఉన్నాయి. ఆయన దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తిని అని నేను అనుకుంటున్నాను. సార్, ఇది యాక్చువల్గా ఓవరాల్ గా చెప్పాలంటే 2009లో ఆ రోజు జంగా గౌతమ్ 40,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. 3rd ప్లేస్ లో ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు ఇక్కడ 2009. మళ్ళీ 2019లో జనసేన పార్టీ మళ్ళీ ఇండివిజువల్ గా మళ్ళీ అంటే ఆయన తమ్ముడుగా పవన్ కళ్యాణ్ ఏర్పరచుకున్నటువంటి జనసేన పార్టీ పాముల రాజేశ్వరీదేవి ఆవిడ కూడా 3rd ప్లేస్ కు వచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు ఉమ్మడి సంయుక్తంగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ గిడ్డి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మీకు ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. ఏంటి ఆయన ప్రధాన బలంగా చూస్తారు మీరు? అంత బలం లేదని అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ప్రజలు అంటే అటు టీడీపీ ఇటు జనసేన వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా తెలివైన వాళ్ళు కూడా. వాళ్ళు ఏ విధంగా కూటమి ఫార్మ్ అయింది, ఏ విధంగా వాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఫస్ట్ తెలుగుదేశానికి ఇచ్చారు. తెలుగుదేశం అతన్ని కాదని కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు జనసేన అతన్ని పెడుతున్నారు. మధ్యలో కొద్ది రోజులు బీజేపీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో అబ్జర్వ్ చేస్తుంటారండి. అంత తెలివి తక్కువగా ఎవరు
వాళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆల్రెడీ మా పి గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఓకే. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ప్రజాక్షేత్రంలో మేము తిరుగుతున్నాం, ఈ ఎన్నికల క్యాంపెయిన్ తిరుగుతున్నాం, చేస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా సరే మహిళలు వాళ్ళు పూల జల్లులు జల్లుతున్నారు, హారతులు ఇస్తున్నారు, సోదరిమణులు ఎంతో ఆదరిస్తున్నారు, తల్లులు అందరూ కూడా. ఆ యొక్క వేవ్ చూస్తూ ఉంటే ఈ రోజే విజయం వచ్చిందా అన్నంత మూమెంట్ కనపడుతుంది పబ్లిక్ లో. కాబట్టి అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు వాళ్ళదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే గిడ్డి సత్యనారాయణ ప్రధాన అభ్యర్థి కాదని మీ కాదని నా సరే. అభిప్రాయం. ఇక్కడ మళ్ళీ 2019 లో మీ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు, ఆయనకి ఇప్పుడు టికెట్ దక్కలేదన్న కోపంతోనూ మనస్తాపంతోనూ జగన్ చెల్లెలుగా ఉన్నటువంటి ఇక్కడ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటం, ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ తరఫున ఇక్కడ గన్నవరం నుంచి పోటీ చేయడం మీ సామాజిక వర్గం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? ఉండదండి. ఉండదంటారా? ఉండదండి. ఎందుకంటే ఆయనకి పబ్లిక్ లో అంత ఇదేమీ లేదు కనపడుతుంటే చూస్తుంటే. మా సామాజిక వర్గంలో ఏమీ ఉండదండి. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ పటిష్టత పెరిగిందా తగ్గిందా అని అంటే మీరు ఏం చెప్తారు? కొండేటి చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బలం పెరిగిందా తగ్గిందా? అంటే ఎప్పుడండి? 2019 to 2024 అతని టెన్యూర్ లో తగ్గిందనే చెప్పుకోవాలి మనం. అందుకే కదా మరి పార్టీ టికెట్ నిరాకరించింది. అదే ఉదాహరణ. పార్టీ నిరాకరించిందంటే ఎంతో దూరదృష్టితోటి, ఎంతో ఆలోచనతోటి, ఎన్నో సర్వేలు, ఎన్నో రిపోర్టులు తెచ్చుకుని స్టడీ చేసి ఉంటది కదండి. ఎక్కడో తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిశీలించడం వేరు, జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి మీరు ఇక్కడ కొండేటి చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో పరిపాలన మీరు ఏ విధంగా చూశారు? ఎందుకంటే మీ పరిధిలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాలు ఉంటాయి కదా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. ప్రజలు ఊహించిన విధంగా లేదనే చెప్పుకోవాలి మనకి కొండేటి చిట్టుబాబు గారి పరిపాలన. ఇక్కడ ఎక్కడ కూడా పార్టీ శ్రేణులు కలుపుకోవడం కానీ ఇది కానీ ఏమీ చేయలేదంటారా? పార్టీ శ్రేణులు కలుపుకోవడం వేరే విషయం, అది పరిపాలన వేరే ఉంటది కదండి. పరిపాలనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఫాలో అవ్వలేదని ఇప్పుడు మేము పబ్లిక్ లోకి వెళ్తుంటే అందరూ కూడా ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నారు. పూర్వం ఇలా జరిగింది, మీరు ఇలాగే చేస్తారా ఏంటని అడుగుతున్నారు. లేదమ్మా అలాంటిది జరగదు, ఖచ్చితంగా మేము ఒక నియమ నిబంధనలతో మేము చేస్తాము, అవినీతి రహిత పాలన అందిస్తా. ఫస్ట్ పాయింట్ నాది, అవినీతి రహిత పాలన నేను అందిస్తాను. ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది. మౌలిక వసతులు కల్పించడానికి నా సాయశక్తిలా నేను కృషి చేస్తాను, అది రెండో పాయింట్. అంతే కదా సార్. ఏదైనా సమస్యని తన దృష్టికి తీసుకువెళ్తే గనక నా తమ్ముడిని కలవండి, లేకపోతే నా అబ్బాయిని కలవండి అని గత పాలనలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. అటువంటి పాలన మా దగ్గర ఉండదని మీ కుటుంబ సభ్యులు నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఐ మీన్ మీ తనయులు కావచ్చు, మీరు కావచ్చు. ఏంటి కొండేటి చిట్టుబాబుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? మేము ఒకరి గురించి వ్యాఖ్యలు చేయవలసినటువంటి ఆవశ్యకత మాకు లేదు, మేము చేయడం కూడా. అతని పరిపాలన దక్షత అతనిది, మా పరిపాలన మాది. మా పరిపాలన పారదర్శకంగా ఉంటది. తెరిచిన పుస్తకం లాంటిది మాది. మీరే చూస్తారు రేపు అధికారంలోకి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి, జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతోటి నేను కానీ పాలనలోకి వస్తే మీరే చూస్తారు. మళ్ళీ కొన్ని నెలల క్రితం అమలాపురం వేదికగా మనం చూసామండి, జిల్లా పేరు విషయంలో రేగినటువంటి ఘర్షణలు కావచ్చు, కర్ఫ్యూ కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఈ పర్వం అంతా కూడా ఇది గవర్నమెంట్కి పూర్తి వ్యతిరేకం అయ్యింది. వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా వ్యాప్తంగా డ్యామేజ్ అయిపోయిందనే విమర్శ ఆనాడు మూట కట్టుకుంది, ఖచ్చితంగా ఉంది. అది ఆ ఆరా ఇంకా కొనసాగుతుందని అంటారా? ఆ నెగిటివ్ వైబ్స్ ఇంకా ఉన్నాయా? లేదండి, అందరూ కలిసి సహజీవనం చేస్తున్నాం, మేము అందరం కలిసే ఉన్నామండి. అటువంటి ఏమీ లేవు. ఎందుకంటే ఆ రోజు ప్రధానంగా రెండు సామాజిక వర్గాలు, అవి నేను ప్రస్తావించకపోవచ్చు కానీ మీకు తెలిసే ఉంటుంది. రెండు సామాజిక వర్గాలు, ఆ రెండు సామాజిక వర్గాలు పక్క యాంటీగా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఈసారి గన్నవరం అంటే వ్యక్తిత్వ పరంగా మీరు చాలా మంచివారు, మృదు స్వభావి, నిగర్వి అనేది ఒక ట్రేడ్ మార్క్ అయితే మీకు ఉంది. అటువంటి వ్యక్తి ఈ రోజు పోటీలో ఉన్నా కూడా ఆ గెలుపు విషయంలో ఎక్కడో చిన్న మైనస్ పాయింట్స్ పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల కొన్ని చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఓటమంచిన పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మీకు అటువంటి భయం ఏమైనా ఉందా? లేదండి, మీ స్టేట్మెంట్ సత్యదూరం, అది కరెక్ట్ కాదు. సో అలాంటిది ఏమి లేదండి. మేమందరం కలిసి ఉన్నామండి, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలతోటి కలిసి ఉన్నాం. అందరం నీట్ గా మంచిగానే సహజీవనం చేస్తున్నాం. మేము అందరం కూడా ఎటువంటి సమస్య లేదు. యాక్చువల్గా సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించడం వేరు, ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు విమర్శించడం వేరు. ఇక్కడ సాక్షాత్తు తన చెల్లెలు షర్మిలమ్మ
ఆల్రెడీ నిన్న నుంచి లేఖలు రాస్తూనే వచ్చారు. ఇవాళ కూడా జగన్కి మరో లేఖ రాశారు. ఉద్యోగాల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి, మెగా డిఎస్సి ఏమైపోయిందంటూ కొద్దిసేపటి క్రితమే లేఖ రాశారు అన్నయ్య. నిన్న ఎస్సీ ఎస్టీలను ఉద్దేశించి సప్లాన్ నిధులు ఏం చేసావన్నయ్య, నవరత్నాలు కాదు నవ సందేహాలకి సమాధానం చెప్పు అంటూ కూడా షర్మిల ఇచ్చిన లెటర్స్ మీ పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం లేదా? ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలు ఆవిడ, ఎవడు బయట ఆవిడైతే కాదు. నేరుగా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన పైన, జగన్ పైన, ఆయన పార్టీ పైన, ఆయన పార్టీ కంటెస్టెంట్గా చేస్తున్నటువంటి మీలాంటి అభ్యర్థుల పైన పడే అవకాశం లేకపోలేదా? ఆవిడకి రాజకీయంగా అంత అవగాహన ఉందంటారా? లేదంటారా? లేదనే నా ఉద్దేశం. ఎందుకు ఈ రోజు అంటే చెడింది కాబట్టి డిఎస్సి ఆగిపోయిందంటే ఎందుకు ఆగిపోయింది? సడన్ గా వాళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి బొత్స సత్యనారాయణ గారికి ఎన్నికల కోడ్ వచ్చేసింది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సార్ మెగా డిఎస్సి, అదే అంటున్నాను, మెగా డిఎస్సి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేవలం 6,000 పైచిలకు పోస్టులతోటి మొన్న ఈసీ అనౌన్స్మెంట్ ముందు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత కోర్టే నిలుపుదల వేసిన సంగతి మనకు అందరికీ తెలిసింది. సో ఇవన్నీ కావాలని చేసింది జగన్ సర్కార్ అనేది ప్రధానంగా ముట్టట్టుకున్నటువంటి ఆవిడేదో పెయిడ్ ఆర్టిస్ట్ లా మాట్లాడుతుంది తప్పించి ఆవిడ షర్మిల బార్న్ పొలిటీషియన్ లాగా ఏమీ మాట్లాడతా లేదు. ఆవిడ పెయిడ్ ఆర్టిస్ట్ టైప్ లో ఉంది. మేము చూసామండి ఆవిడ స్టేట్మెంట్స్ అవి. మెచ్యూరిటీ ఎక్కడ కనపడుతుంది? మెచ్యూరిటీ లేదు సార్. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఎంపీని బట్టి ఎమ్మెల్యేకి ఓటేస్తారు, ఎమ్మెల్యేని బట్టి సదరు ఎంపీ కూడా వెంటనే ఓటు గుద్దే అవకాశాలు ఉంటాయి. మీరు మరీ ముఖ్యంగా రాపాక వరప్రసాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, అమలాపురం పార్లమెంట్. ఆయన పార్టీ మారిన విధానం అది చూస్తే కనుక ఖచ్చితంగా ఆయనకు ఒక చిన్న రిమార్క్ ఉందనే చెప్పుకోవాలి. అంటే నేనంటుంది కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సో ఆ క్రమంలో రాపాక వరప్రసాద్ డ్యామేజ్ మీకు కొంచెం ఓటు వేసే ప్రక్రియలో కొంచెం మైనస్ అవబోతుందా, ప్లస్ అవబోతుందా? నా మీద ఎవరు ఫోర్స్ పనిచేయదు సార్, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. నాది ఇండివిజువల్ గానే వెళ్తాను. సో నా మీద ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్. ఆయన యొక్క సంక్షేమ పథకాలు, ఆయన ఫేమ్ తప్పించి నాకు వేరేది ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయదు. నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటే ముందుకెళ్తాను నేను. ఆయన చిహ్నంతో నేను విజయం సాధిస్తాను. సంక్షేమ పథకాల విషయంలో జగన్ పేరు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. రాజకీయ విశ్లేషకులు మాత్రం సైతం చెప్తున్నటువంటి మాట. అభివృద్ధి విషయంలో ఎక్కడో మైనస్ ఉంది. ఆ ఒక్క అభివృద్ధి విషయంలోనే జగన్ కి మార్కులు ఎవరు వీటిలో లేదండి. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఇట్ ఈస్ ఆల్సో ఫార్ ఫ్రమ్ ట్రూత్. అంటే రోడ్ల విషయం లేదు, రోడ్లు అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఎక్కడ రోడ్డు ఎక్కడ మీకు నుంచి అంబాజీపేట ఇది ఏదో ఎన్నికల కోడ్ వల్ల ఆగింది ఇది, లేకపోతే ఇది కూడా మొన్న అయిపోయింది. ఎందుకు ఎలక్షన్స్ దగ్గర చేసే ఈ రోడ్లన్నీ వేయించడం? అంటే దానికి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, బోల్డ్ అంత పారామీటర్స్ ఉంటాయి, టెక్నికల్ శాంక్షన్స్ ఉంటాయి, బడ్జెట్ ఎలొకేషన్ ఉంటది, ఇవన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఉన్నది గంటి పెదపూడి నుంచి మరి ఇక్కడ వరకు వచ్చేది చాకలపాలెం వరకు వచ్చే రోడ్డు ఉంది. మరి అదే పూర్తయింది, ఎక్సలెంట్ గా చేశారు కదా. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు గంటి పెదపూడిలో బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ కడుతున్నారు కదా, 63 కోట్లు అవుతుంది ఆ బ్రిడ్జ్ కి. 22 వరదలకి ఆయన స్వయంగా వచ్చి ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించి ఇక్కడ బ్రిడ్జ్ సాయం కట్టుకోండి అనేసి వాళ్ళందరిని అడిగితే, లంక గ్రామాలలో అడిగితే, గంటి పెదపూడి లంక వాస్తవ్యులు వాళ్ళందరూ వచ్చి అడిగితే ఆయన బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. మరి అది అభివృద్ధి కదా. అలాగే ఐనువిల్లో 400 వాట్స్ మెగావాట్స్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కడుతున్నారు, అది 380 కోట్లు వాల్యూ అయిన ప్రాజెక్ట్. మరి అది అభివృద్ధి కదా. ఇవన్నీ మనం ఒకటే, ఏం కావాలి, ఇంకేం చేయాలి? అభివృద్ధి అంటే ఏం చేయాలి? ప్రతి విలేజ్ లోనే ఒక ఎయిర్పోర్ట్ కట్టేయాలా, లేకపోతే ఏమన్నా నీళ్ళు లేని చోట వాటర్ రేవ్ కట్టేయాలా, ఏం చేయాలా? అది అభివృద్ధే కదండి. క్రిటిసైజ్ చేయడం వేరు. 99.99% హామీలు అమలు చేశామని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ అమలు చేశారు అంటూ కూడా ప్రధాన ప్రతిపక్షాలు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఆల్మోస్ట్ మీ మిత్రపక్షంగా లోపాయి గారుగా ఉన్నటువంటి బీజేపీ కూడా ఒక్కొక్కసారి ఎండగొడుతూ వస్తుంది. సిపిఎస్ రద్దు అన్నారు, జీపీఎస్ అంటూ పైకి తీసుకొచ్చారు. ఒకవైపు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. అదొక విషయం. అయితే నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన అంటూ కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఉన్నాయంటూ కూడా ఆనాడు చంద్రబాబు గవర్నమెంట్లో గలమెత్తినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగుల పాలిట అసలు ఏం పట్టించుకోలేదు. కేవలం వాలంటీర్స్ ని నియమించి ఉద్యోగాలంటూ చేతులు దులుపుకున్నారు ఆయన. థర్డ్ వన్ ఇక మద్యపానం విషయంలో దశలవారీ మద్యపాన నిషేధం అన్నారు.
ఫస్ట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అది అమలు కాకపోతే దశలవారీ మద్యపాన నిషేధం, జిల్లాకు రీహాబిలిటేషన్ సెంటర్ అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఈ క్రమంలో ఇవెక్కడ కూడా అవి లేకపోగా, మద్యపాన నిషేధం లేకపోగా బాటిల్స్కి ఐ థింక్ రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా ఈ హామీలు దాఖలు కానటువంటి పరిస్థితి అంటూ కూడా ఆయన మాట మూట కట్టుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. సచివాలయం వ్యవస్థ, ఆ, మరి సచివాలయం వ్యవస్థ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదండి. చేశారు. ఎంతమందికి అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ తీసాడు ఆయన, అవును. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు కదా. మామూలుగా రెగ్యులర్లో కూడా ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఉద్యోగాలు అంటే ఈయన మనసులో నుంచి వచ్చినవన్నీ కూడా ఒక చేశాడు కదా. సంకల్ప బలంతో చేసుకొచ్చారు ప్రతిదీ కూడా కాదనట్లేదు. ఇప్పుడు 100కి 100 పాయింట్లు కూడా ఈ పాయింట్ నేను అమలు చేశాను అని టిక్ పెట్టాడు. ఉమ్, ఇప్పుడు ఆయన ఛాలెంజింగ్ అడుగుతున్నాడు కదా, ఓటు కూడా ఏం అడుగుతున్నాడు, ఉమ్. అమ్మా నా వల్ల నా నీకు వల్ల మేలు నీకు జరిగింది మేలు జరిగితేనే నన్ను ఆదరించు, నన్ను ఆశీర్వదించు, మేలు జరగకపోతే నన్ను ఏమి ఇది చేయకని అడుగుతా. అంత ఓపెన్ గా అడిగిన లీడర్ ఎవరున్నారండి మన భారతదేశంలో? అవును యావత్ ప్రపంచంలోనే బహుశా ఎవరు లేరేమో అనుకుంటున్నాను నేను. సార్. ఒక నీడ పట్టు ఉంటేనే ఇంత చెమటలు పడుతున్నాయి మనకి. మీరు మండు టెండల్లో తిరుగుతున్నారు, ఒకవైపు బగబగ పండే మండు టెండల్లో మీ వయసుకు మించే ఇప్పుడు కష్టపడుతున్నారు. ఎలా ఉంది సార్ అక్కడ దారి పొడవునా మీ యొక్క ప్రజా దీవెన ఎలా ఉంది? ఆ ప్రజా దీవెనలో వయసు మర్చిపోతున్నాం మేము. ఈ ఎండను కూడా లెక్క చేయట్లేదండి. ఆ, అది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం. ఉమ్, అందరూ వస్తున్నారు, ప్రజలందరూ స్వచ్ఛందంగానే వస్తున్నారు. మేమేమి ఉమ్, ఎవరికి డబ్బులు ఇచ్చి మీటింగ్ కి తీసుకెళ్ళడం కానీ, ఉమ్, నేనైతే మాత్రం ఏమీ ఇవ్వట్లేదు ఎవరికి, అవును, ఏమీ ఇవ్వట్లేదు. నాతో పాటు మంచినీళ్ళు తాగుతారు, మజ్జిగ తాగుతారు, అంతేగాని ఉమ్, నేను మాత్రం ఎవరిని కూడా ఉమ్, స్వచ్ఛందంగా వస్తున్నారు. మా ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఉమ్. ఇళ్లలోంచి లేడీస్ కూడా వస్తున్నారు. మీరు కావాలంటే నాతోటి ఒక రోజు రావచ్చు, యా, వచ్చి షూర్. చూస్తే మీరే చూస్తారన్నమాట ఎలా వస్తున్నారు ఏంటనేది, వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుంది. ప్రతి ఇంటికి 4-5 ఇళ్ళకి వెళ్ళేటప్పటికి హారతులు ఇచ్చి, బాబు మీరు నెగ్గుతారు, జగన్ బాబు నెగ్గుతారు, ఆయన వల్లే మేము ఈ మాత్రం కాస్త- బహు తింటున్నాము ఇలాగనేసి చాలా మంది ముసలోళ్ళు అంటున్నారు. సార్ ఇప్పుడు గడిచిన 2 నెలలుగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళటం, ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వటం, అందులోంచి వాలంటీర్ వ్యవస్థ పక్కన వాలంటీర్స్, పెట్టడం. అవునండి అవునండి. సో ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది సార్? వృద్ధులు వీళ్ళకి అంటే కొంతమంది వెళ్ళి బ్యాంక్ వెళ్ళి డీబీటీ ద్వారా కొంతమందికి పడుతున్నాయి, అవును. వికలాంగులకి అవును వృద్ధులకి వీళ్ళకి పడుతున్నాయి. డైరెక్ట్ గా వెళ్ళి కాలినడకను వెళ్ళి తెచ్చుకునే వాళ్ళకి బ్యాంకులో పడుతుంటే వాళ్ళు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు. కొంతమందికి ఇళ్ళకు వచ్చి మరి ఆఫీస్కి వెళ్ళి కూడా తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుంటున్నారు. ప్రాబ్లం ఏం సో లేదు. అంటే ఎక్కడ డ్యూరేషన్ పెరిగింది. 1వ తారీఖుని ఉదయమే ఇచ్చేది 6వ తారీఖు 7వ తారీఖు వరకు కూడా కొంచెం స్పాన్ పెరిగింది. అంటే మన టైం అంటే పడుతుంది. వాలంటీర్ వ్యవస్థ మీద ఏంటి ఎలా చూస్తారు? వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చూస్తారా, లేకపోతే ఈసీ రూల్ ప్రకారం చేసిందని చెప్తారా మీరు? అది రూల్ ప్రకారం అని అనుకోం సార్. ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఈ నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు వగైరా వగైరా ఎవరో ఉన్నారు కదా ఇంకా, అవును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళందరూ కలిసి గూడు పుటాన్ని చేసినటువంటి దానివల్ల ఏదో వైసీపీ ఏదో లబ్ధి పొందేస్తుంది పార్టీ అన్న దురుద్దేశంతో వాళ్ళు క్రియేట్ చేశారు తప్పించేది అది నిజంగా ఏమి ప్రజలకు మేలు చేద్దామని కాదు, చెడు చేద్దామని. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఆ వృద్ధుల యొక్క ఏంటంటారు దాన్ని, వాళ్ళ యొక్క బాధలు ఖచ్చితంగా వాళ్ళకి ఉసురు తగులుతుంది సార్, మీరే చూస్తారు. సార్ గన్నవరం నియోజకవర్గంలో నియోజకవర్గ వ్యాప్తంగా పక్కన పెడితే పర్టికులర్గా గన్నవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మీరు ఏం గుర్తించారు సార్? ఇక్కడ ప్రధాన సమస్యలు ఇక్కడ పవర్ ఒకటి ఎక్కువ సార్లు డిస్కనెక్ట్ అవుతుందండి. అది ఏంటంటే కొంచెం ఎలక్ట్రికల్ వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు వాళ్ళు, ట్రాన్స్ఫార్మర్స్ అది అంతే, అంతకుమించి ఏం లేదండి ఇక్కడ. ఇంకా వరదలు అంటారా ప్రధాన సమస్యలు? అది ఎవ్రీ ఇయర్ పెర్నియల్ ప్రాబ్లం, అది రివర్ ప్రాబ్లం. రివర్ ను కంట్రోల్ చేయలేం కదా మనం, చేసుకోవాలి మనం. ఇరిగేషన్ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా రిటైర్ అయినటువంటి మీరు మీ ఆలోచనలు ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయండి. అంటే ఏ రకంగా ఖచ్చితంగా లంక గ్రామాలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది వరలో ఎలాగైతే మేము ప్రణాళికలు చేశామో అదే విధంగా మళ్ళీ మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర ఇవన్నీ కూడా ఆయన ముందు పెట్టి ఎంతో కొంత మా లంక గ్రామాలకి వాటికి ప్రొటెక్షన్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. సో మీరైతే ఎప్పుడైనా వరదలు వస్తే
ఐ మీన్ ఖచ్చితంగా ఒక పకడ్బందీగా కార్యాచరణ రూపొందించడానికి మీ దగ్గర ఒక మేనిఫెస్టో లాంటిది పెట్టుకున్నారు. ఉన్నది ఒక యాక్షన్ ప్లాన్ ఉన్నది. సార్ ఇక్కడ ప్రధానంగా గన్నవరం అంటే ఒక గోదావరి, పవిత్రమైన గోదావరి. ఇక్కడ ఒక పుష్కర్ ఘాట్ కూడా ఉందండి. సో గన్నవరాన్ని ఒక కాశీగా భావించి పిండ ప్రధానాలు కావచ్చు, లేకపోతే కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించే స్థలం అది. అటువంటి స్థలం ఈరోజు అక్కడ చూస్తే ఒక మద్యపానానికి, ఒక ధూమపానానికి, అసాంఘిక కార్యకలాపాలకి, మలమూత్ర విసర్జనలకి ఒక వేదికగా మారిపోయింది. అటువంటి దానిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఒక సామాన్య పౌరుడిగా నా ఆలోచన. మీరేమంటారు దాన్ని? ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. అలాంటి ఏమన్నా ఇల్సిట్ యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటే దాన్ని పరిశుభ్రంగా చేయాల్సిన అవసరం ఎంత? చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే దానికి ఒక అందం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చేద్దాం, పరిశుభ్రత చేద్దాం. అటువంటి ఇల్సిట్ యాక్టివిటీస్ కూడా జరగకుండా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి నేను వెనకాడను. ఖచ్చితంగా నేను తీసుకుంటాను. యాక్షన్ ఆఫ్ ప్లాన్ అయితే ఖచ్చితంగా విపర్తి వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో ఉంటుందని భావించాను. అక్విడక్ట్ మీద లైటింగ్ ఒకటి, మనది మినిమం ఎమ్యూనిటీస్ అవునండి, మనం ప్రొవైడ్ చేయాలి, ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా చేద్దాం. సార్, జగన్ మేనిఫెస్టో ఆల్రెడీ అంతకు మించి ఉంటుందని చాలా మంది, మీలాంటి వాళ్ళు కాదు మాలాంటి వాళ్ళు చాలా మంది ఆశపడ్డారు. సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు, లబ్ధిదారులు వీళ్ళంతా కూడా. కానీ ఒక్క స్టాటిస్టిక్స్ మారే తప్ప అవే పథకాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. అవే పథకాలు మరి హైక్ చేశారు కదా, హైక్ చేశారు. 60,000 ఉన్నది 1,20,000 చేశారు కదా. కొంచెం ఇంకా ఆశించారు లబ్ధిదారులు. తీసుకున్న వాళ్ళకి ఏముంది, ఇంకా ఏమన్నా పవర్ లోకి వచ్చిన తర్వాత ఇంకా దానికి చేస్తారనుకుంటా అండి. ఇంకా ఆల్టరేషన్స్ మీరు ఇచ్చే దానికంటే 4,000 పెన్షన్ వీళ్ళు ఇస్తానంటున్నారు. మెగా డిఎస్సి పై తొలి సంతకం అంటున్నారు. మరొక వైపు వాలంటీర్ల వ్యవస్థ మీద వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ఆరోపణలు చేశారో అటువంటి వాలంటీర్ల వ్యవస్థను మేము ఖచ్చితంగా ఇక్కడ పర్మనెంట్ చేసేస్తాం, అయిపోయిందా 10,000 రూపాయలు ఇచ్చి మేము పెంచి వాళ్ళు ఉంచుదామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో వాళ్ళు 3 పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ మేనిఫెస్టో వల్ల మీకు దెబ్బగలిగే అవకాశం ఉందా? 3 పార్టీలు ఎక్కడ తీసుకున్నాయండి నిర్ణయం? ఒక ఆయన ముట్టుకోవడానికే భయపడిపోయాడు కదా. ఇలాగన్నాడు ఆయన, మీరు చూసారో లేదో టీవీ ఛానల్. ఆ బడ్జెట్ తీసుకొచ్చి ఆ మేనిఫెస్టో తీసుకొచ్చేస్తుంటే వీళ్ళిద్దరూ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు. ఎవరు తీసుకోలేదు? బీజేపీ అతను పక్క నుండి ఇలా ముట్టుకోలే అసలు. ఇలాగన్నాడు అతను. ఆ మేనిఫెస్టో మీద మోడీ గారు ఫోటో కూడా లేదు. అంటే అవును, ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి, ఆ పార్టీకి ఆయనే కదా అధ్యక్షుడు. మరి తప్పు కదండి అది. అంటే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తుందా టీడీపీ జనసేన? అంతే కదా మరి, అంతే కదా. అందులోకి వాళ్ళని ఎవరు నమ్ముతారు సార్? 600 వాగ్దానాలు ఇచ్చి 6 కూడా నిలబెట్టుకోలేని వ్యక్తిని ఎలా నమ్ముతారు? నమ్మలేరు కదా. మీరే చూస్తున్నారు కదా అతని సభలు ఎలా జరుగుతున్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది. అదే కదా మనకి క్యాల్కులేషన్స్ కి ఒక లెక్క అంటూ ఉంటది కదా. మనం అతన్ని ఏమి దుర్భాషలాడ అవసరం, ఏం అవసరం, మనం కించపరచం అవసరం. అదే టెక్నాలజీ. సార్, ఇప్పుడు గిడ్డి సత్యనారాయణ ఆయన మొన్నటి వరకు ఒక పోలీస్ క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తి. పోలీస్ క్యాడర్ ఏం కాదండి అతను. అదేలేండి, పోలీస్ ఆఫీస్ లో ఏదో పని చేసినట్టున్నాడు అతను. అదేలేండి. మొన్న January 31న రిజైన్ చేయడం, వెంటనే 20 రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులుగా ఆయన పేరు ప్రకటించడం, మహాసేన రాశి తర్వాత ఆయన కాదని ఈయనకి ఇవ్వడం, ఇవన్నీ పరిణామాలన్నీ మనకు తెలిసిన విషయం. సో ఓవరాల్ గా చూడాలంటే అసలు జనసేన పార్టీకి క్యాండిడేట్సే లేరు. 21 మందిలో చాలా మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు అటువంటిది ఆల్రెడీ జనసేన వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ చంద్రబాబు మనిషిగా భావిస్తారా మీరు? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనిషిగా మీరు భావిస్తారా? పార్టీ సింబల్ ఇచ్చి బీ ఫార్మ్ ఇచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ మనిషే కదండి. అంతే అంటారా? అంతే కదా మరి. ఇప్పుడు ఎవరు అబ్బాయి అని అడిగితే ఏం చెప్తారు? పలానా వీర్రాజు గారు అబ్బాయి అని చెప్తారు. మీ ఎవరు అబ్బాయి, మీ నాన్నగారు ఎవరంటే చెప్తారు. ఇప్పుడు ఆయన బీ ఫార్మ్, గ్లాస్ గుర్తు మీద బీ ఫార్మ్ అంటే చంద్రబాబు కుట్రలో పవన్ బలైపోతున్నారు అనేది చాలా వినిపిస్తున్నట్టు ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో ఇది కూడా అది గ్రహించుకోవట్లేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు. చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా కుర్రతనం పోలే ఆయనలో, మరి ఇంకెలాగండి? సార్, సుమారుగా 4 మండలాలు ఉన్నాయి. అయితే ఇంకా పీగనవరంతో పాటు మిగతా 3 మండలాలు. ఎంత మేర మీరు ప్రచారం సాగించారు? ఇంకా డేస్ దగ్గర పడ్డాయి, 9 days ఎంత ప్రచారం అయిపోయిందండి. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది ప్రచారం అంతా కూడా. మళ్ళీ రెండోసారి ఖాళీగా ఉండం కదా. అవునండి, అవును. ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి కదా. అవును. సెకండ్ రౌండ్ అలాగే థర్డ్ రౌండ్ అలా చేసుకుంటూ వెళ్తానే ఉంటాం. ప్రచారానికి నెవర్ ఎండింగ్ అలా చేసుకుంటారు. మా ప్రచారం అంతా పూర్తయిపోయింది. ఎప్పుడు అంత ముందు కూడా
ఎవరైనా మా పార్టీ అభ్యర్థి ఒక అతను గడప గడపకి కార్యక్రమం చేపట్టారు కదా, పార్టీ గడప అవునండి, గడపకి గడప గడపకు వైఎస్ఆర్ అనేక కార్యక్రమం. కార్యక్రమాలు. ఎప్పుడు కూడా మా పార్టీ ప్రజాక్షేత్రంలో ఉంది, ప్రజల మధ్యనే ఉన్నారు, ఉమ్, ఎప్పుడు కూడా బయట లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉమ్, పార్టీ గుర్తింపే కదా సార్. అవునండి. ఫ్యాన్ గుర్తు మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఓకే. అంతే. రెండే జెడ్పీ మాకు. చైర్మన్ గా మీరు బాగా సుపరిచితులు, బాగా వెల్ నోన్ ఫేస్. ఒక్క గన్నవరానికే కాదు, జెడ్పీ చైర్మన్ గా జిల్లా అంతరిగా కూడా మీరు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఈటి సత్యనారాయణ ఆయన ఇప్పుడే వచ్చినటువంటి ఒక న్యూ ఫేస్. అది మీకు ప్రధాన బలం కాబోతుందా? ఆబ్వియస్లీ కరెక్ట్. ఆ, ఎందుకంటే నేను 2012 నుంచి కూడా పార్టీలో ఉన్నాను. ఇక్కడ ఆ, పార్టీలో ఉండడం, బయట ఉండడం వేరు. ఆ, నియోజకవర్గంలో వ్యక్తిగా ఉన్నాను నేను ఇక్కడ. ఉమ్, నేను కోఆర్డినేటర్ చేశాను ఈ నియోజకవర్గాన్ని, ఉమ్, క్రియాశీల కార్యకర్తగా ఉన్నాను. ఉమ్, తర్వాత ఇక్కడ గన్నవరం నుంచి 2021 నుంచి జడ్పీటీసీగా ఉన్నాను. ఉమ్. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే తూర్పుగోదావరి జిల్లాకి చాలా అతి పెద్ద చాలా పెద్ద జిల్లా. జిల్లా. 64 మండలాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్కి 2.5 సంవత్సరాల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను. అవునండి. సుమారు 8.5 కోట్ల ఉమ్, నిధులు వెచ్చించి మా నియోజకవర్గానికి, పి గన్నవరం నియోజకవర్గానికి ఉమ్, నా తోచిన అభివృద్ధి నేను చేసుకుంటూ వచ్చాను. ఉమ్. మరి ఇదంతా కూడా నా ప్రజాక్షేత్రంలో మరి నాకు గుర్తింపు ఉండదండి? అదొక ఖచ్చితంగా ఉంటది కదా, అదొక అడ్వాంటేజే కదా. అదొక అడ్వాంటేజ్. అయితే అదొక అడ్వాంటేజ్. మరొక వైపు విపరీత వేణుగోపాలరావు మృదు స్వభావి, మంచితనం, ఐ మీన్ నిగర్వి అని కొన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నాయి మీకు. ఆయన అసలు గొడవ కూడా పడ్డు, వివాదరహితుడు అనేది. ఇది కూడా ప్లస్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ గెలుపు నాదే అనే ధీమాతో ఉన్నారని మీ పార్టీ శ్రేణులే కావచ్చు, చాలా మంది మీ అభిమానులు కూడా చెప్తున్నారు. అది కూడా అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఖచ్చితంగా గెలుపు నాదే సార్, ఉమ్, అందులో తిరుగులేదు. ఉమ్, ఇదంతా అడ్వాంటేజే నాకు. ఉమ్, భగవంతుడి ఆశీస్సులు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలు, ఉమ్. ఆ రెండూ తోడైనవి. సార్, మీకు ఆల్రెడీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అంబాజీపేట వేదికగా ఇక్కడ ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా చేసేసారు, అయిపోయింది. అయిపోయింది. మీ పార్టీ తరఫున ఇంకేమన్నా స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారా, లేదు ఈ 9 రోజులు మీరు అలాగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ముగిస్తారా ఈ మాకు ప్రహసనం? స్టార్ క్యాంపెయినర్ ఆయన ఒక్కరే అండి, అంతే సరిపోతుందా? అంతే. మిగతా వచ్చే అందరూ కూడా మా కొలీగ్స్ ఆ, వస్తా ఉంటారు. ఆ, ఎంతో మంది కొత్త వాళ్ళు అందరూ జాయిన్ అవుతూ ఉన్నారు పార్టీలో. ఉమ్, ఇంతకు ముందు పార్టీ వీడి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పార్టీలోకి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఉమ్, వాళ్ళందరూ మేము అందరం కలిసి ఓ కుటుంబ సభ్యులుగా అందరం కూడా ఉమ్, ప్రయాణం చేస్తున్నాం ప్రచార రథాల మీద. ఉమ్. అదే మాకు అడ్వాంటేజ్. Yeah. మాలో ఏమి అరమరికలు లేవు, మాదంతా ఒకటే వైఎస్ఆర్ కుటుంబం. ఉమ్. సార్, మీరు నాన్నగారు ఎంప్లాయీ రీత్యా అయితే ఇంకా ధవళేశ్వరంలో జెడ్పీ హై స్కూల్లో విద్య Yes, కావచ్చు, yes. కాకినాడ జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ Engineering కావచ్చు, ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్మెంట్ కావచ్చు. ఈ ప్రహసనం అంతా ఒక ఎత్తు. దాదాపుగా అది అయిపోగానే డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాలు నచ్చి మీరు ఆ మహానేత తనయుడు జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, అంటే ఏమి నచ్చాయి అంటే టీడీపీలో నచ్చనివి ఏంటి, జనసేనలో నచ్చనివి ఏంటి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నచ్చిన అంశాలు ఏంటి? ఖచ్చితంగా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని అండి. ఉమ్. ఎందుకంటే రాజశేఖర ఆయన రెడ్డి 2004 నుంచి Yes. ఆయన ప్రస్థానం ప్రారంభించుకుంటూ అవునండి. వచ్చారు ఆయన. అయినా కానీ ఉమ్. ఈ గోదావరి రివర్ మీద పనిచేసినప్పుడు ఉమ్. చాలా ఎక్స్పీరియన్సెస్ ఆయనతోటి. ఉమ్. అప్పుడు పొన్నాల లక్ష్మి గారు మంత్రిగా ఉండేవాడు, ఇరిగేషన్ ఇరిగేషన్ మంత్రి పొన్నాల లక్ష్మి. అప్పుడు మన బోస్ గారేమో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉండేవారు మన జిల్లాలో, ఉమ్. బోస్ గారు. అవునండి. అప్పుడు నీటి ఎద్దడి వచ్చినప్పుడు మేము ఆ, సీఎం గారి దగ్గరికి వెళ్తా ఉండేవాళ్ళం. ఆ, ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్, ఉమ్, ఆయన చూపినటువంటి చొరవ, ఉమ్, రైతులంటే ఆయనకి ఎంత ప్రేమ, అనురాగం, అభిమానం ఉన్నాయో ఇవన్నీ చూసి ఉమ్, మనం కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇలాగ ఏదన్నా సర్వీస్ చేస్తే బాగుంటది కదా అన్న నావి అప్పుడే నాకు ఆ విత్తనం మొదలైందనమాట. ఉమ్, అది అలా అలాగ చిగురించి ఈ రోజుని ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఉమ్. ఈ స్థానంలో నిలబడ్డాను ఈ రోజుని. ఆ. సార్, నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఏర్పడి గన్నవరం ఎమ్మెల్యేగా విపరీత వేణుగోపాలరావు ఎలక్ట్ అయితే గనక మంత్రిగా చూసే అవకాశం ఉందా? ఏమన్నా ఆశిస్తున్నారా ఆ వైపుగా? నేను మరీ అంత దురాశపడిన కాదు, అంటే కొన్ని అంత ఈక్వేషన్స్ లో అంత ఇచ్చే అవకాశాలు అయితే అంత ఉన్నాయని చాలా మంది అంత అంటున్నారు. ఆశాజీవిని కూడా కాదండి. కొన్ని అదంతా ఈక్వేషన్స్. ఆయన ఇష్టం, ఆయన ఏం చేస్తే అది చేస్తాడు. ఒకవేళ అదే అయితే గనక మీకు చెక్ పెట్టడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, నిన్నగాక మొన్న టీడీపీ నుంచి దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, ఆ పార్టీ తరఫున రాజోల్ నుంచి పోటీ చేయడం మీ పార్టీ తరఫున. సో ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఆయన మంత్రి పదవి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయేమో అని కూడా అంటున్నారు. అది మీకు అడ్డొచ్చే అవకాశాలు కాదా? అవన్నీ ఊహలండి, అవన్నీ అంతేనంటారా? అవన్నీ ఊహలే. ఇంకా మనం ఈ ఎన్నికలు అవ్వాలి కదా,
ఎన్నికలు అవ్వాలి. ఊహ అని మీరు అంటున్నారు, ఖచ్చితంగా గెలుస్తున్నామని ధీమాతో ఉన్నారు కదా, దాంతో ఆయన చెప్పారు. కాదు కాదు, మంత్రి పదవి అనేది ఊహ అని చెప్తున్నాను నేను. గెలుపు ఓటములు కాదు, గెలుపు మాదే. అక్కడ సూర్యరావు గారు నెగ్గుతారు, రాపాక వరప్రసాద్ గారు మేము అందరూ నెగ్గుతాం. మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ మెంబర్స్ అందరూ నెగ్గుతాం, మా పార్లమెంట్ మెంబర్ కూడా నెగ్గుతాడు. అందులో నో క్వశ్చన్ అబౌట్ ఇట్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి కాదు నేను అంటుంటా. ఇటువంటి ఆ పదవి వస్తుందా, ఈ పదవి వస్తుందా, ఇవన్నీ ఊహలు, అప్రస్తుతం కూడా. ముందు వరుడు ఏంటంటే అప్రస్తుతం, ఇప్పుడు చర్చించవలసినటువంటి క్వశ్చన్ కాదు అది. అంటే కొన్ని హామీలతోనే గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీలోకి వెళ్ళారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ అప్రస్తుతం అని నేను అనుకుంటున్నాను. అంతే అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ పి గన్నవరం మండలం విషయాన్ని పక్కన పెడితే కనుక మిగతా 3 మండలాల్లో ప్రధాన సమస్యలు ఏమిటండి, మీరు గుర్తించింది ఏమిటి? ఇవే సమస్యలు ఉంటాయండి. సేమ్ స్థానిక సమస్యలు పక్కనే కదా మండలాలు ఉండే, పెద్దంత వేరియేషన్ ఏమి ఉండదు. ఇవే సమస్యలు. ఎందుకంటే ఇదంతా కూడా రివర్ బెడ్ కదా, నదీ గర్భంలో ఉన్నటువంటి విలేజెస్. ఒకే సమస్యలు ఉంటాయి, ఎక్కడున్నా ఇవే సమస్యలు ఉంటాయి. గోదావరి జిల్లాలంటే ఇసుక ప్రాంతాలకి, ఇసుక రీచ్లకి పెట్టింది వేరు, ఇసుక తీర ప్రాంతం కాబట్టి, నదీ పరివాహక ప్రాంతం కాబట్టి. సో ఈ క్రమంలో గత గవర్నమెంట్ లో ఇసుక మాఫియా ఎక్కువ జరిగిందనేది ప్రధానంగా వినిపించినటువంటి మాట గన్నవరం నియోజకవర్గ వేదికగా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మీరు రేపు ఎలక్ట్ అయితే గనక ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అటువంటి అడ్డుగట్ట వేసే ప్రయత్నం అయితే జరుగుతుందా ఇసుక మాఫియాకి గన్నవరం నియోజకవర్గ వేదికగా? మాఫియా అని అనవసరం లేదండి. ఇది ఒక పాలసీ మీద తీసారంతే. అది మాఫియా ఏం కాదు. అది గవర్నమెంట్ కి రెవెన్యూ కడుతున్నారు కదా, సీనరేజ్ చార్జెస్ కడుతున్నారు కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి, అది చేరాయో లేదో నాకు తెలియదు. సీనరేజ్ కడుతున్నారు కదా, గవర్నమెంట్ సీనరేజ్ కడుతున్నారు కాబట్టి అది మాఫియా అవ్వదు. కానీ నేను మాత్రం అవినీతి రహితంగానే వెళ్తాను, ఎంతో కొంత, ఎక్కడ కూడా నాన్ కరప్టివ్. సో గన్నవరం నియోజకవర్గంలో ఎంత ఓట్ షేర్ ఉందండి? ఎంత ఓట్ బ్యాంక్ ఉంది? ఎంత మెజార్టీతో ఫైనల్ గా మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇంతకు ముందు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుందని మేము అనుకుంటున్నాం. అంతకు ముందు సుమారుగా 22,000 ఎంత వచ్చింది, అంతకన్నా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కువే వస్తుంది. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ విప్పర్తి వేణుగోపాలరావు గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఎంతో చక్కగా ఇంటర్వ్యూ జడ్పీ చైర్మన్ గా అది ఒక రుచి చూస్తారు, ఎమ్మెల్యేగా ఇప్పుడు వేస్తున్నారు తొలి అడుగులు, చూడబోతున్నాను, ఎమ్మెల్యేగా రుచి చూడబోతున్నారు. ఈ అడుగులు అసెంబ్లీ వైపు కూడా పడాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.